ఈ యొక్క ఉపనిషద్ జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చే వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. బృహదారణ్యకోపనిషత్తు 4వ అధ్యాయము 3వ బ్రాహ్మణం. ఓం నమస్తే ఆచార్య, అందరికీ నమస్తే. 12వ ప్రసంగము అయిపోయింది. ఈ యొక్క 13వది అయిపోయింది. స్వప్నాంతః ఉచ్చావచం ఈయమానో రూపాణి దేవః కురుతే బహూని ఉతేవ స్త్రీభిః సహ మోదమానో జక్షత్ ఉతేవ అపి భవాని పశ్యన్. ఈ రూపకంగా స్వప్నాంతః, స్వప్నం ముగించేటప్పుడు, స్వప్నం అయిపోయేటప్పుడు, నిద్ర తేలిపోయేటప్పుడు, మెలకువ వచ్చేటప్పుడు, ఉచ్చావచం అంటే చిట్ట చివరి అంశం ఏదైతే ఉందో దానిని మాత్రమే ఈయమానః, దానిని మాత్రమే మనం గుర్తుంచుకుంటూ ఉంటాం. రూపాని దేవః కురుతే బహువుని, ఇంకా ఆ చివరిసారిగా ఉన్నటువంటి రూపాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే గుర్తుకుంటాయి. ఎప్పుడైతే కళ ఆరంభమైందో ఆ మొదటి రూపాలు గాని ఆ సందర్భం గాని ఏది గుర్తుండదు అని అభిప్రాయం. ఉతేవ స్త్రీభిః సహ మోదమానో జక్షత్ ఉతేవ భవాని పశ్యన్. ఇక అయ్యేటువంటివన్నీ పరిణామాలన్నీ చూసుకుంటూ మేల్కొనడం జరుగుతుంటది. అందుకే కళ అయిపోయేటప్పుడు చివరి విషయాలు మాత్రమే గుర్తుంటాయి, మిగతా ఏవి గుర్తుండవు. 14వది చూడండి. ఆరామస్య పశ్యంతి నాతం పశ్యతి కశ్చనేతి. ఆరామస్య, ఆరామ అంటే విశ్రాంతి, అలసట తీసుకునే వారిని చూస్తుంటాము, కానీ అలసట పొందేది ఎవరు? పడుకొని జీవాత్మనే. అలసట తీర్చుకునేటువంటిది జీవాత్మ, కానీ అలసటగా పడుకున్నటువంటిది మాత్రం బయట వారికి కనిపిస్తుంటది. అలసట తీర్చుకునేది మాత్రం లోపల జీవాత్మ. నాతం పశ్యతి కశ్చనేతి. ఆ అలసట తీసుకునేటువంటి జీవాత్మను ఎవ్వరూ చూడలేరు. తం నాయతం బోధయ ఇత్యాహు. ఈ యొక్క విశ్రాంతి దశకు వెళ్ళి తను స్ఫూర్తిదాయకంగా అవుతున్నటువంటిది, ఉద్బుద్ధం అవుతున్నటువంటిది ఈ రకంగా అనడం. అబ్బా, కొద్ది విశ్రాంతి తీసుకోగానే మంచి ఉల్లాసం, ఉత్సాహంగా అనిపిస్తుంది అని చెప్పేసి అనడం. దుర్భిషజ్యం హాస్మై భవతి యమేష నా ప్రతిపద్యతే. ఈ దుర్భిషజ్యం అంటే కఠినమైనటువంటి రహస్యం. ఆచార్జీ, నాకు డౌట్. చెప్పండి. ఆచార్జీ, పరమాత్ముడు అంతటా ఉన్నప్పుడు మనలోని కూడా ఉంటాడు కదా? కూడా ఉంటాడు కదా అని అంటున్నారు, అంతేనా? మనలోను కూడా ఉంటాడు. మళ్ళీ అలాంటప్పుడు జీవాత్మ చెడు కర్మలు చేయొద్దు కదా ఆచార్య? కర్మఫల అనుభవం, జ్ఞానోదయం అయిన తర్వాత అప్పుడు ఇక కర్మలు చేయడానికి జీవాత్మ స్వతంత్రుడు. ఆచార్య వరలక్ష్మమ్మ గారు కొద్దిగా ధనియాల పొడి వేసుకొని అది నీళ్లను మరిగించి తాగుతూ ఉండండి. ఇంట్లో గర్భంలో పిండం ఎదుగుతున్నది.
తల్లి తాగేటువంటి వేడి పాలకు అది స్పందిస్తుందా, స్పందించదా? ఇంట్లో అమ్మ నాన్న ఉన్నారు, అందరూ ఉన్నారు, పిల్లలు అల్లరి చేస్తారా, చేయరా? అదే రూపకంగా మనలో పరమాత్మ ఉన్నాడు, అందుకని మనం తప్పు చేయకూడదు అని అంటే భగవంతుడు చూపిస్తున్నాడు కదా. తల్లిదండ్రులు చూస్తుండగానే పిల్లలు పోయి నీళ్ళలో పడడం, లేదంటే ఆ చీమలను పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం, కరెంట్ ప్లగ్ లో వేలు పెట్టడానికి ప్రయత్నం చేయడం. వాళ్ళు చిన్న పిల్లలకు తెలియదు మా నాన్న చూస్తున్నాడని, అమ్మ చూస్తున్నదని. వాళ్ళు ఆ చీమలను పట్టుకుంటే వారికి హాని చేస్తుందని కాదు, వాళ్ళు క్రియ చేయాలి కాబట్టి, వారి మనసుకు నచ్చింది కాబట్టి వాళ్ళు చేస్తుంటారు, అంతవరకే. అది తప్ప ఒప్ప అనేటువంటిది పరిణామం తర్వాత. అర్థమవుతుందా అమ్మగారు? ఇప్పుడు ఎక్స్పర్ట్ అయినటువంటి నైపుణ్యము ఉన్నటువంటి పని వాళ్ళు, అసలు పని రానటువంటి వాళ్ళు ఇద్దరు పనిలో నిమగ్నం అవుతుంటారు. నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళేమో ఆవలీలగా చేసుకుంటూ పోతుంటారు. అసలు ప్రావీణ్యం లేనటువంటి వారు, పని రానటువంటి వాళ్ళు ఏది పట్టుకోవాలో, ఏది చేస్తే ఏమవుతుందో అని భయంగా చేస్తుంటారు కాబట్టి అది చెడిపోతుంటారు. కొత్త వాళ్ళలో భయం ఉంటది, నైపుణ్యం పొందిన వాళ్ళలో ఉల్లాసం, ఉత్సాహం ఉంటుంటది. అంతే తేడా. ఈ భయం అనేటువంటిది పోవాలి. ఇప్పుడు తప్పులు ఎందుకు చేస్తుంటారు అంటే, మరి చిన్నపిల్లలు భయంతో చేస్తుంటారంటే వాళ్ళకు భయం ఉండదు, ఏముండదు. వాళ్ళు కేవలం సహజంగా చేస్తుంటారు, క్రియలు చేస్తుంటారు. అది తప్ప ఒప్ప అనేటువంటిది తర్వాత తెలుస్తుంటది. అందుకని జీవాత్మ చేసేటువంటి ఏ క్రియకైనా కూడా తాను బాధ్యుడు. అందుకే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. యజుర్వేదంలో చెప్పబడుతున్నటువంటి ఏంటంటే, కుర్వన్నేవేహ కర్మాని జిజీవిషే శతం సమః. కర్మ చేస్తూనే 100 సంవత్సరాలకు జీవించాలి. దీనిని శ్రీకృష్ణుడు అంటున్నది ఏంటంటే, కర్మణ్యేవాధికారస్తే, కర్మ చేయడంలోనే నీకు అధికారం ఉంది, కానీ దాని పరిణామం ఏమిటనేటువంటిది నీ చేతిలో లేదు. అదే మనకు బయట చూపిస్తున్నటువంటిది. పరీక్ష రాయడం మన చేతుల్లో ఉంది, కానీ దాన్ని మార్కులు ఇచ్చేటువంటిది, మనల్ని పాస్ చేయాలా ఫెయిల్ చేయాలా అనేటువంటిది అధ్యాపకుడు వారు నిర్ణయిస్తుంటారు. పని చేసేటప్పుడు మనం స్వతంత్రం. పని మంచిగా అయిందా, చెడుగా అయిందా అనేటువంటిది మన పైన ఉన్నటువంటి అధికారి చూస్తుంటాడు కాబట్టి పరిణామం అతనిస్తుంటాడు. అందుకని జీవితంలో మన జీవితంలో మనతో పాటు భగవంతుడు ఉన్నాడు, అతడు సాక్షిభూతంగా ఉన్నాడు. ఈ రహస్యాన్ని ఋగ్వేదము 1వ మండలము 120వ సూక్తం 20వ మంత్రంలో, ద్వాసపర్ణ సయుజా సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతి తయోరణ్య పిప్పలం స్వాదువత్య నష్టన్యో అభిచాగ్రశీతి అనే మంత్రం ద్వారా చెప్పడం జరిగింది. ప్రకృతి అనేటువంటి ఒక వృక్షం మీద దేవుడు అనేటువంటి ఒక పక్షి, జీవుడు అనేటువంటి ఒక పక్షి, ఈ 2 పక్షులు ఈ ప్రకృతి మీద నివసిస్తున్నాయి. జీవుడు అనేటువంటి పక్షి సుఖ దుఃఖములతోటి దాంట్లో తల్లీనమైపోయి తనను తాను మర్చిపోతుంటాడు. తనను తానే మర్చిపోతుంటాడు కాబట్టి దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు అనే ధ్యాసే ఉండదు. ఇది ఇక్కడ ఉన్నటువంటి సందేశం. ఇప్పుడు చిన్నపిల్లలు ఆడుకుంటున్నప్పుడు అమ్మను నాన్నను వాళ్ళు నన్ను చూస్తున్నారు, నేను తప్పు చేస్తే వాళ్ళు కొడతారని చెప్పేసి అనుకుంటారా? కాదు, వాళ్ళు సహజంగా క్రియ చేస్తుంటారు. జీవాత్మ కూడా అంతే. అర్థమవుతుంది అమ్మగారు? రజనీ అమ్మగారు. బాల్యావస్థ జీవాత్మ. భగవంతుడు సాక్షి రూపం మాత్రమే. ఇప్పుడు సాక్షి రూపం. ఇప్పుడు ఏంటంటే సీసీటీవీ కెమెరా మనము ఎవరం వస్తున్నాము, మనం చదువుకున్న వాళ్ళమా, మనం పండితులమా, మనం దొంగలమా అనేటువంటిది సీసీటీవీ కెమెరాకు తెలుసునా అమ్మగారు? తెలియదు.
అదే విధంగా భగవంతుడు సాక్షిభూతంగా ఉంటాడు. అంటే తప్పులు చేసుకుంటూ పోతే వాళ్ళ కర్మానుసారంగా వాళ్ళకు ఈ తప్పులు అనేటువంటివి మన దృష్టిలో తప్పులు, భగవంతుని దృష్టిలో నువ్వు కర్మ చేస్తున్నావు కాబట్టి నువ్వు శిక్ష అనుభవించాల్సిందే అనేటువంటిది. అతడు న్యాయకారి. న్యాయం ఎప్పుడు ఈ పుష్పమ్మ గారు అడుగుతున్నారు మొన్న ఆధ్యాత్మిక దర్శనంలో, సంధ్యోపాసన గాయత్రి మంత్రం తర్వాత అక్కడ సమర్పణ భావం గురించి దయానంద సరస్వతి ఏమని అంటున్నాడంటే, ఈ యొక్క జప ఉపాసనాది కర్మలను చేసిన తరువాత సద్య సిద్ధిర్ భవేన్న, మా యొక్క ధర్మార్థ కామమోక్షముల సిద్ధి అనేటువంటిది వెంటనే ప్రాప్తించున్నట్లు అనుగ్రహించము స్వామి అని సమర్పణ భావం చేసిన తరువాత సిద్ధించాలి. ఇప్పుడు అన్నము ఉడకగానే దించరు, ఉడకగానే ఉమ్మగిలే వరకు కొద్దిగా ఒక 10 నిమిషాలు అట్లా ఉంచుతారనమాట. అప్పుడు ఆ యొక్క ఉడికినటువంటి బియ్యపు గింజ, ఆ మెతుకు అనేటువంటిది విప్పుకుంటది. ఆ విప్పుకోవడమే మనం ఎన్నుకునేటువంటి సున్నితత్వం. అన్నము అంటే ఎన్నుకునేటువంటి సున్నితత్వం. అందుకని ఇక్కడ చెప్పబడుతున్నటువంటిది ఏంటంటే, జీవాత్మలకు పరమాత్మ గురించి ఏమీ ఇది ఉండదు. ఇప్పుడు తరగతిలో కూర్చున్నటువంటి పిల్లలు మరియు అది సత్సంగంలో కూర్చున్నటువంటి శ్రోతలు, వాళ్ళు వక్త చెప్తున్నటువంటి అప్పుడు వేరే మాట్లాడుకుంటుంటారు. తరగతిలో టీచర్ పాఠం చెప్తున్నప్పుడు పిల్లలు వేరే మాట్లాడుకుంటుంటారు. కారణం ఏంటి అంటే, వీరు చెప్పేటువంటి దాని మీద ధ్యాస పెట్టట్లేదు, ప్రత్యేక దృష్టి పెట్టట్లేదు, తల్లీనమై వినట్లేదు. అందు గురించి వారి మనోరంజనం వారు చేస్తున్నారు. ఆ మనోరంజనమే విఘ్నకారకం. అందుకే తర్వాత శిక్ష పడుతుంటది. ఈ జీవాత్మ కూడా అంతే. అంటే ఈశ్వరుడు సాక్షిభూతంగా చూస్తుంటాడు. అవును. అది చిన్న పిల్లలకు కూడా పడుతుందా అండి? ఎన్ని సంవత్సరాల వరకు? ఎవరికైనా అంతే. అంటే వాళ్ళకి ఏం తెలియదు కదా, ఇప్పుడు 2, 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు తెలియదు కదా. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నది అదే కదమ్మా. చిన్న పిల్లలకు తెలియకుండా వాళ్ళు సహజంగా చేస్తుంటారు. సహజంగా చేస్తున్నటువంటిది తప్ప ఒప్ప అనేటువంటిది మనం హెచ్చరిస్తుంటాం. అమ్మగారు విజయలక్ష్మమ్మ గారు చిన్నపిల్లల గురించి అడుగుతుంది, కానీ చిన్నపిల్లలను పసిగట్టలేదు. కరెంటు ప్లగ్ లో వేలు పెట్టడానికి పోతుంటే మనం వద్దు వద్దు అంటే అతను ఊరుకుంటాడు, ఏడుస్తుంటాడు, అయిపోతుంది. మనం లేనప్పుడు కూడా మళ్ళీ పెడతాడు. ఎప్పుడైతే కరెంటు షాక్ కొడుతుందో మళ్ళీ అటువైపు వెళ్ళాడు. పొయ్యి దగ్గరకు వస్తుంటాడు, వేడి వేడి నిప్పు కణాలను పట్టుకోవడానికి గంజిలో చేయి పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. మనం వద్దు అంటాం, వినడు, ఏడుస్తుంటాడు. ఇక ఏదో రకంగా మనం దృష్టి మళ్ళిస్తాం. మనం లేనప్పుడు వచ్చి మళ్ళీ దాంట్లో చేయి పెడతాడు, కాలుతుంది. ఇక మళ్ళీ అటువైపు వెళ్ళమన్నా వెళ్ళడు. ఇక తల్లి దాన్ని ఆసరగా చేసుకుని, నువ్వు ఏడుస్తున్నావు కదా, నీకు ఆయి పెడతా, నీకు కాలుస్తా అని చెప్పేసి భయపెట్టిస్తుందా లేదా? అనుభవం అయితే మళ్ళీ అక్కడ వైపు వెళ్ళాడు అంతే. ఈ రజనీ అమ్మగారి సందేహానికి నివృత్తి ఏంటంటే, మనం పదే పదే నువ్విట్లా అని చెప్పేసి వాళ్ళని ఎదిరిస్తూ ఉంటే, ఇంకొద్దిగా సేపు చెయ్యు, నాకు ఇది సరిపోవట్లేదు, ఇంకా చెయ్యు, ఇంకా నన్ను ఏడిపించు అనేటువంటిది అభిప్రాయం. అదే మౌనము వహిస్తే ప్రకృతి పసిగడుతూ ఉంటది, పరమేశ్వరుడు చూస్తుంటాడు, వారికి తొందరగా శిక్ష పడుతుంది. ఎవరైనా సరే, ఎక్కడైనా సరే, ఎవరిని వదిలేది లేదు. అర్థమవుతుంది అమ్మగారు? అంటే ఎంత తొందరగా మనము గ్రహిస్తే అంత తొందరగా ఎక్స్పర్ట్ అయ్యి మీరు అన్నట్టు మంచి కర్మలు చేస్తాం. అమ్మగారు ఓం ప్రకాష్ అన్నట్టు కాదు, మనము ఉద్బుద్ధమైనప్పుడు అయినట్టు ఎంతెంత తెలివిగా మారితే అంతంతగా. ఎదిగిన కొద్దీ ఒదగాలి. నువ్వు ఎంత తొందరగా ఒదిగితే అంత మంచిది. అందుకే
నారు పోసేది ఒక చోట, నాటేసేది ఇంకొక చోట. అంటే ఏంటి అమ్మగారు చెప్పండి? భగవంతుడు నారు పోస్తున్నటువంటిది అమ్మ నాన్నల యొక్క ఆ వంశము ఆ పొలంలో నాటేస్తున్నటువంటి పెళ్లి చేసుకొని వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి అంతే. అదే అప్పుడు ఎంత తొందరగా మనం మారితే మన జీవితం అంత తొందరగా సాఫల్యం అవుతుంది. అంతే కదా. సరే అచ్చా. ఈ దుర్భిషజ్యం అని అంటే భిషజ్యం, భైషజ్య రత్నావళి. భిషక్ అంటే వైద్యుడు, భిషజ్యం అంటే చికిత్స, దుర్ అని అంటే కఠినమైనటువంటిది, పట్టుబడినటువంటిది, సాధ్యం కానటువంటిది. సాధ్యం కానటువంటిదే గాని కఠినమైనటువంటిదే గాని అసలే సిద్ధించదని కాదు. అంటే సహజమైనటువంటి వ్యవహారంలో పట్టుబడినటువంటి రుగ్మత. ఇప్పుడు ఏంటంటే అర్థం కాని ఇబ్బందులు, అర్థం కాని రోగాలు ఏదో ఒకటి వచ్చి ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. ఎందుకు అని అంటే అక్కడ తప్పు చేస్తున్నాం అనేది కాదు. సందేశం ఏంటంటే నువ్వు ఇంకేదో చెయ్యాలి, ఇక్కడ అనవసరంగా ఉన్నావు, నువ్వు ఇంకేదో చెయ్యాలి, నువ్వు ఇక్కడ అనవసరంగా ఉన్నావు అనేది సందేశం. పొమ్మన లేక పొగబెట్టడం అనేటువంటిది ఇదే. మనం చెయ్యాల్సిన దాని వైపు దృష్టి పెట్టకుండా అవసరం లేని విషయంలో, ఇప్పుడు ఒక అమ్మగారు ఏమంటున్నారంటే, ఇగో మా వారిలాగా, మా అత్తగారు ఇలాగా, మా మామగారు ఇలాగా అని చెప్పేసి వాళ్ళ మీద ఫిర్యాదులు చేస్తున్నారు. అక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఏమమ్మా నువ్వు తెలివైన దానివి, వాళ్ళ వెనుక ఎందుకు పడుతున్నావు, వాళ్ళని విడిచిపెట్టి నువ్వు ముందుకు అని చెప్పేసి అన్నారు. ఇక అప్పుడు ఆవిడ ఏమన్నదంటే, పొద్దున్న లేవనీకి వస్తలేదు ఆచార్య గారు అంటున్నారు. కానీ ఇప్పుడు లేచిన తర్వాత అసలైన అంతరార్థం తెలుస్తుంది. అంతేనా అమ్మగారు? అంతే. మనము మేల్కోవాలి, మనలో స్ఫూర్తి, మనం ఎంత తొందరగా ఉద్బుద్ధమైతే మనము ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, ముందు అమ్మ నాన్నను విడిచిపెట్టింపజేశాడు, వాళ్ళ ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చాడు. ఆ తర్వాత పిల్లలు మనల్ని విడిచిపెడుతున్నారు. అంటే ఎవరిది వారిదే కదా. అలాంటప్పుడు వాళ్ళని పట్టుకొని మనం ఎందుకు పాకులాడాలి? మనం అనుకున్నట్టుగా వాళ్ళు ఎందుకు నడవాలి? అది వాళ్ళ కర్మ ఫలము, వాళ్ళ ఇష్టము. వాళ్ళు చేసే కర్మకు వాళ్ళకి భగవంతుడు శిక్షిస్తాడు. మనం చేసేదానికి మనకి ఇస్తుంటాడు, ఎవరు చేసేదానికి వారికి ఇస్తుంటాడు. వాళ్ళ జీవితాలతో మన జీవితాలు ముడిపడి ఉంటాయి కదా అర్థం. అవును, అంతే కదా. ఇప్పుడు బస్ స్టాండ్ లోకి వచ్చినప్పుడు, బస్ స్టాండ్ లో ఎవరెవరు ఉంటారు? అందరు ఉంటారు, తల రకంగా ఉంటారు, ఎవరి ఉద్దేశం వారిది. అందరూ ఒకే బస్సుకు రారు. ఏ బస్సుకు వెళ్ళేవారు ఆ బస్సుకు వెళ్తుంటారు. ఆ బస్సు ఎక్కడి వరకు వెళ్తుందో అక్కడి వరకు వెళ్ళరు, వాళ్ళ గమ్యం రాగానే దిగిపోతుంటారు అంతే. పక్క బస్సు ఎక్కేటప్పుడు కొట్లాడుకుంటూ ఒకరి మీద ఒకరు తోసుకుంటూ వెళ్ళి కూర్చుంటూ ఉంటారు. కానీ అక్కడ కూర్చుని దిగిపోయేటప్పుడు మాత్రం ఎన్నో అన్యోన్యతగా ప్రేమగా ఉండి మాట్లాడుకుంటూ ఉండి దిగిపోతుంటారు. తినేటువంటి తినుబండార పదార్థాలు కూడా పంచుకుంటారు, అన్ని చేస్తుంటారు, ప్రేమగా ఉంటారు. కానీ గమ్యం రాగానే దిగిపోతుంటారు. అది ఎవరి దారి వారిది. అదే రకంగా ఎవరి గమ్యం వచ్చినప్పుడు వాళ్ళు దిగిపోతారు అంతే. అంతే. తల్లిదండ్రి స్థితి నుంచి మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు. తల్లిదండ్రి వాళ్ళు అక్కడే ఉంటారు, మనం ముందుకు వెళ్ళాలి. మళ్ళీ మనం పెళ్లి కాగానే మన జీవితం వేరు, మన పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు ముందుకు పోతారు, మనం అక్కడే ఉండిపోతాం. ఇది గడ్డి కోసం చూడండి, చెట్టును చూడండి, కొమ్మలు పెట్టుకుంటూ పోతుంటది. అర్థమవుతుందా? అంతేనా, ఇంకేమన్నా ఉందా అమ్మగారు? అందుకని ఈ రహస్యం, ఇది జీవాత్మల యొక్క కర్మఫలం ప్లాట్ఫారం మాత్రమే. ఈ రకంగా ఏంటంటే దుర్భిషజ్యం అస్మై భవతి యం ఏష నా ప్రతిపద్యతే. ఎవరైతే ప్రతిక్రియలు చేస్తూ ఉంటారో, ఎవరైతే ఎప్పటికప్పుడు నిరోధిస్తూ ఉంటారో, వారిలో
ప్రతిభ ఉండదో, ప్రతిభ ఉండనటువంటి వాళ్ళు, ఇప్పుడు ఒక మాటకు వస్తే అమ్మగారు ఏమన్నారంటే, ఆ పిచ్చి కుక్క ఆ పడుకొని ఉన్నది. పడుకొని ఉన్నప్పుడు ఈ యొక్క చిలిపి బుద్ధులు గల అటువంటి వాళ్ళు వాళ్ళు ఏంటంటే ప్రతిదాన్ని గెలుపుకుంటూ పోతుంటారు అన్నట్టు. ఆ కుక్క పడుకున్నది, ఆ అది ముందే పిచ్చిది లేచింది అనుకోండి, ఏం చేస్తుంటది? వెంట పడుతుంటది. వెంట పడితే తనకే ప్రమాదం కదా. అగో ఆ రూపకంగా ఇక్కడ ఏంటంటే, ఏ రోగమైనా కానివ్వండి, సమస్య ఏదైనా కానివ్వండి, ఆ సమస్య మనల్ని మేలుకొల్పడానికే, ఆ రోగము మనల్ని జాగ్రత్త పరచడానికే వస్తుంది, మనకు హితము చేయడానికే. దొంగవాడు కూడా మనల్ని మంచిగా చేస్తున్నాడు, నమ్మక ద్రోహం చేసేవారు కూడా మనల్ని మేలుకొల్పుతున్నారు. నువ్వు అజాగ్రత్తగా ఉన్నావు కాబట్టి నిన్ను హెచ్చరించడానికి నీ వస్తువుని నేను దొంగతనం చేస్తున్నాను. అంతేనా? ఇంకేమైనా ఉందా? అవునా సార్? ఇవన్నీ ఈ రోగం ఏంటంటే, నువ్వు అజాగ్రత్తగా ఉన్నావు, ఏది పడితే అది తినేస్తున్నావు, ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నావు, అక్కడ చుట్టుపక్కల ఆ ప్రదేశాలను చూసుకోవట్లేదు, ఆ వస్తువులను చూసుకోవట్లేదు, కాబట్టి నువ్వు అనారోగ్యానికి గురి కావాల్సిందే. నువ్వు మేలుకొలుపుగా ఉంటే, నువ్వు స్వచ్ఛమైన ఆహారం సేవిస్తే, నువ్వు తాజా ఆహారమే సేవిస్తే, నువ్వు శుద్ధమైన పవిత్రమైనటువంటి పదార్థాలనే నువ్వు సేవిస్తే, నువ్వు శుభ్రతగా ఉన్నట్టయితే రోగాలు నీ దగ్గరికి ఎందుకు వస్తాయి? అంటే ప్రతి పరిస్థితి మనము బాగుపడాలని వస్తుంది. అంతే. అమ్మగారు, ద్వారంలో గడప ఎందుకున్నది? ఇంట్లో నడిచినట్టు నడవకూడదు. ఈ గది దాటిపోతున్నావు, కాలు లేపి పెట్టు. అలాగే నడిచావనుకో, కాలుకి దెబ్బ తగులుతుంది. చూసుకుంటూ వెళ్ళు. ఇప్పుడు ద్వారం ముందు తొక్కుడు బండ ఎందుకుంటది చెప్పండి? మనల్ని ఆపడానికి, ఒక్కొక్క మెట్టు ఎదగాలని, మనల్ని ఎదిగింపజేయడానికి, మనకు సహకరించడానికి, మనల్ని అందలానికి ఎక్కించడానికి. మనం ఏమనుకుంటున్నామంటే, నాకు అడ్డం వచ్చింది, అయ్యో నేను ఎక్కలేకపోతున్నా, నాకు అడ్డం వచ్చింది, ఇప్పుడు ఎట్లా? అదే అలాంటప్పుడు దుఃఖాలు చాలా వస్తేనే మనం తొందరగా ఎదుగుతాం. అదేగా అమ్మగారు, నాన్నగారు చనిపోయేటప్పుడు పిల్లలకు ఏమని చెప్పిండంటే, బిడ్డ నీడ పట్టున పోవాలి, నీడ పట్టున రావాలి అని అంటే, ఒక కొడుకు అర్థం చేసుకున్నది ఏంటంటే, సూర్యోదయం అయ్యే కంటే ముందు వెళ్ళడం, సూర్యాస్తమయం అయిన తర్వాత రావడం. ఇంకొక కొడుకు అర్థం చేసుకున్నది ఏంటంటే, ఇంటి దగ్గర నుంచి వ్యాపార కేంద్రం వరకు స్థలము కొని అది పైపులు పాతే రేకులు వేసుకుంటా నీడ చేసుకుంటా పోతున్నాడు. కష్టాలు ఎవరికి వస్తాయి? నీడ ఏర్పాటు చేసుకున్నవానికి మాట్లాడుకుంటలేరు, ఎవ్వరు మాట్లాడతలేరు. ఇప్పుడు నీడ ఏర్పాటు చేసుకున్నవానికి వస్తుంటాయి కష్టాలు. చూసారా రజనీయమ్మ గారు ఎలా మాట్లాడుతున్నారు? ప్రభాకర్ గారు, నీడ ఏర్పాటు చేసుకున్న వారికి కష్టాలు వస్తాయంటే, ఆర్థికంగా నష్టపోతాడంట, రోడ్డు మీదకి వస్తాడంట. ఆయన అర్థం చేసుకున్న వాళ్ళకు కష్టాలు రావు. పరిస్థితిని అర్థం చేసుకోవాలి. మాటలో మర్మం ఉంటది. మనం బయటకు వినబడే శబ్దాలు కాదు, దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి, అది పసిగట్టిన రోజుకు మనకు కష్టాలే రావు. సమయానికి అనుకూలంగా నడు, సమయస్ఫూర్తిగా. అర్థమవుతుంది అమ్మగారు? అందుకని ఇది మనం నేర్చుకున్నటువంటి అనుభవం పిల్లలకు నేర్పాలి. పిల్లలకు నేర్పకపోయినటువంటి తల్లిదండ్రులు వారి పట్ల పరమ అభిశాపాలు. మనం ఉండగా వాళ్ళకు బాధలు పడొద్దు అని చెప్పేసి చేతులు గాలేక ఆకులు పట్టుకోవద్దు. ఇప్పుడు మన మాట వింటలేరని చెప్పేసి ఇబ్బంది పడాల్సిన పని లేదు. వారు మన గర్భంలోకి వచ్చినప్పుడే దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది, సత్యాద ప్రకాశం 2వ సముల్లాసం, సంస్కార విధి, గర్భాధాన విధి, పుంసవన విధి, సీమంతోనైన సంస్కారముల ద్వారా గర్భం నుంచే వారికి సంస్కారవంతులను చేయడం. ఇక
ఆ ఈ ఆధ్యాత్మిక రహస్యంలో ఏంటంటే మనం ఎప్పుడు మేలుకుంటే అప్పుడే తెల్లారినట్లుగా. అందు గురించి ఇక ఇదివరకు మన చేతికి వచ్చింది అది దాటిపోయింది. ఇప్పుడు రమ్మంటే రాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే సాక్షిభూతంగా ఉండాలి. ఇక సాక్షిభూతంగా ఉండాల్సినటువంటి అవసరం ఏంటంటే, ఇప్పుడు మనం చెప్తే వాళ్ళు నీతులు చెప్తున్నట్టుగా అర్థం చేసుకుంటారు. మనం మంచి చెప్పినా కూడా వాళ్ళు తప్పుపడతారు. కాబట్టి మౌనంగా ఉండాలి. ఈ మౌనంగా ఉండే సందేశం ఏంటంటే, ఏంటమ్మా వేరే వాళ్ళకైతే వాళ్ళ అమ్మ నాన్న చాలా మంచి విషయాలు చెప్తుంటారు. నువ్వు ఏది మాట్లాడవు, నువ్వు మౌనంగా ఉంటున్నావు. నేను ఏది చేసినా ఏమంటలేవు అంటే, నేను చెప్తే నువ్వు వింటానంటే నేను చెప్తాను. నువ్వే నాకు ఎదురు చెప్తున్నప్పుడు నేను నీకు చెప్పి ప్రయోజనం ఏంటి? అనవసరంగా ఎనర్జీ ఖర్చు చేసుకోవడం. అర్థమవుతుందా? పిల్లలు మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరికి రావాలి అని అంటే మనం సాక్షిభూతంగా ఉండాలి. ఆచార్య వాళ్ళంతా జ్ఞానంతో అడుగుతారా తల్లిదండ్రులకి ఎందుకమ్మా మనకి ఏం చెప్తలేవు వాళ్ళకి చెప్తున్నా అడుగుతారా ఆచార్య అట్లా? తప్పనిసరిగా ఈ భగవంతుడు జీవితాన్ని ఒదిగించింది ఏంటంటే, ఒకవేళ ఆడపిల్లలే అనుకోండి. ఒకవేళ ఆడపిల్లలే అయితే వారి రజస్వల యొక్క రహస్యం ఏంటి? పుష్పవతి అవ్వడం రహస్యం ఏంటి? అమ్మ ఇట్లా అయింది, ఇప్పుడు నేనేం చేయాలి? పక్కింటి వాళ్ళని పోయి అడుగుతుందా? చెప్పండి. కాదండి, వాళ్ళ కోసం వచ్చినప్పుడు అడుగుతారు, అవసరం లేనప్పుడు అది వాళ్ళ కోసం వాళ్ళు ఇది నాకు అవసరమని వాళ్ళు గుర్తించే వరకు మనం మౌనం వహించాలి. అంతే ఆచార్య. భగవంతుడు ఎట్లా ముడిపెట్టాడంటే మనం బయటకు రాలేము, దాంట్లో ఇమిడిపోవాల్సిందే. ఈ ఈ యొక్క వివాహం ఏంటిది, ఈ సంతాన ఉత్పత్తి, వాళ్ళని జన్మింపజేయడం, వాళ్ళకు ఆలన పాలన చూసుకోవడం వెనుక చాలా రహస్యం ఉంది. వాళ్ళు వచ్చి అడిగేదాకా వచ్చే సమయం చాలా దాటిపోతుంది ఆచార్జీ. అమ్మగారు మీరు మాట్లాడేటువంటిది కేవలం మీ దృష్టికోణం. అంటే మన తల్లి అనేటువంటి ఆ యొక్క ఆత్మీయ భావంతో తల్లి తల్లడిల్లుతుంటది కాబట్టి అయ్యో ఇలా అయిపోతున్నారని చెప్పేసి. ఈ పరిస్థితి ఎందుకు ఇలా వచ్చింది అని అంటే, అప్పుడు వాళ్ళు మన దగ్గర ఉన్నప్పుడు, మన గర్భంలో ఉన్నప్పుడు మనకి ఈ స్పృహ లేదు, ఆధ్యాత్మిక స్పృహ లేదు. కాబట్టి వారికి మనకు ఈ అనుబంధంతో భగవంతుడు ఇంత ఆలస్యంగా మేల్కొల్పేటట్టుగా భగవంతుడు చేశాడు కదా. ఆది సమాజాన్ని పరిచయం చేశాడు, ముందే చేశాడు. కానీ అంత అమ్మ దగ్గర ఉండి యజ్ఞం చేస్తున్నప్పుడు, నాన్నతోటి చేసినప్పుడు అంతగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు రహస్యం తెలిసింది కాబట్టి, అంటే ఎప్పుడు మేల్కుంటే అప్పుడే తెల్లారినట్లు. అంతేనా అమ్మగారు? అందుకని కొద్దిగా ఓపిక పట్టాలి. ఓపిక ఎందుకు పట్టాలంటే, వారు సమాజాన్ని చూడాలి. ఎవరు మంచి, ఎవరు చెడు. తెలివైన వాళ్ళు తొందరగా వస్తారమ్మగారు. తెలివైన వారు తక్కువ మాట్లాడే వారిని ఇష్టపడతారు. అదే తెలివి లేని వారు నీతులు చెప్పే వారి దగ్గర కాలక్షేపం చేస్తారు. కాలక్షేపం మాత్రమే, వారిని ఎప్పుడు గుర్తుంచుకోరు, వారిని ఎప్పుడు పట్టించుకోరు. తక్కువ మాట్లాడే వారిని, ఇప్పుడు గొడవ పడేవారు కూడా మనం మాట్లాడకుండా ఉంటే వాళ్ళ రహస్యాలన్నీ మనకు చెప్తారు. ఇదిగో ఇలాగా నేనట ఇలాగా, ఈయన ఇట్లా అంటున్నాడు అని చెప్పి అన్ని మనకు చెప్తారు. అదే మనమే సలహాలు ఇవ్వడానికి పోతే, నీకు తెలుసా, నువ్వు నోరు మూసుకో, నేను అడిగామా, నువ్వెందుకు వచ్చినావు మా మధ్యలోకి? అర్థమవుతుంది అమ్మగారు? భగవంతుడు అంతా మనల్ని ఈ రకంగా ఒదిగించి అన్ని మనకు కావలసిన జీవితాన్ని నాటకంగా రూపొందించి మనల్నే పాత్రధారులను చేసి మనల్నే ఆడించి మనకే కనువిప్పు కల్పిస్తున్నాడు. ఇది తెలియని వారు దేవుడు లేడు, దెయ్యం లేదు, ఏది లేదు అంత అని వాళ్ళు ఆ రకంగా అంటారు. దేవుడు లేడు అన్నదానికి నువ్వు ఎవరికైతే పుట్టావో వారే నీకు తెలియదు. నువ్వు కళ్ళతో చూసినటువంటి వారినే నాన్న అంటే, నాన్న ఎప్పుడైతే తన శరీరం నుండి మనల్ని కంటున్నాడో అప్పుడు మనం చూస్తామా? తల్లి మనకు జన్మనిస్తున్నటువంటి స్థితిని మనం చూస్తామా? మరి వారు తల్లిదండ్రులు ఎట్లా అవుతారు? అర్థమవుతుంది అమ్మగారు?
చెప్తేనే తెలుస్తారు ఆచార్య వాళ్ళకి తల్లిదండ్రులు చెప్తేనే తెలుస్తుంది. లోతుకు వెళ్ళితే తల గిర్రన తిరిగిపోతుంది. అవును ఆచార్య. అందుకని మనం ఆలోచన పరంగా ఈ ఆధ్యాత్మం ఉన్నదే ఆలోచించడానికి, లోతైన రహస్యాన్ని పట్టుకోవడానికి. ఎవరైతే పట్టుకుంటారో వారి జీవితానికి పొదవలేదు. ఈ ప్రభాకర్ గారు ఇప్పుడిప్పుడు మేలుకుంటున్నారే కానీ వాళ్ళ పిల్లలు అయితే సతమతం అవుతున్నారు. ఏదో ఒకటి పోగొట్టుకున్నట్టుగా టెన్షన్ గా ఉంటున్నారు. ఇంట్లో ప్రసన్న వదనంగా ఉండట్లేదు. అంతేనా ప్రభాకర్ గారు? అవును అంతే. అది ప్రభాకర్ గారిదే కాదు, ఇంటింటిలో ప్రతి ఒక్కరికి దాదాపుగా అదే పరిస్థితి. ఇక వాళ్ళు ఏంటంటే ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నంత సంతోషంగా పిల్లలు ఉండరు. ఏదో పోగొట్టుకున్నట్టుగా, ఏదో పోయినట్టుగా, ఏదో కోల్పోయినట్టుగా, ఏదో చేజారిపోయినట్టుగా, అనుకున్నది అందనట్టుగా అట్లా ఉంటుంటారు. ఎందుకు అట్లా ఆచార్య? అన్ని విధాల మంచిగా అవగాహన లోపం. దీనికి ఏంటంటే మన ఇంట్లో విద్వాంసులు రావాలి, కార్యక్రమాలు చేయాలి, విడమరిచి చెప్పాలి. విద్వాంసులు మన ఇంటికి వస్తే అన్ని వైపుల దృష్టి పెడతారన్నమాట. ఇంటి వాతావరణం ఎలా ఉంది, ఇంట్లో వాళ్ళు ఉండే విధానం, మాట్లాడుకునే విధానం, తినేటువంటి పదార్థాల రహస్యం అన్ని చూసి వారు సవరించి చెప్తుంటారు. అందు గురించి ఈ సంస్కారాల పేరుతోటి, పండుగల పేరుతోటి, ఈ యొక్క పుట్టినరోజు, పెళ్లి రోజు ఈ పేరుతోటి వాళ్ళ విద్వాంసులు మన ఇంటికి పిలిపించడానికే భగవంతుడి ఇదంతా ఏర్పాటు చేశాడు. వారి ద్వారానే జ్ఞానోదయం అవుతుందండి. తల్లిదండ్రి చెప్పినంత మాత్రాన అర్థం అసలు చేసుకోదు. తెలివైన తల్లి అసలు మాట్లాడదు. కనుసైగలతోటే మొత్తం చెప్పాల్సిందంతా చెప్పేస్తుంటది. వాళ్ళు పిల్లలు గజగజ వణికిపోతుంటారు. వేరే వాళ్ళు ఏమంటారంటే, ఏమీ తల్లి నువ్వు కళ్ళు తెరిస్తే వాళ్ళు గజగజ వణికిపోతున్నారు, ఏం పెట్టావు, ఎలా తయారు చేసావని అంటుంటారు. అది తెలివి లేని వాళ్ళు ఏం చేస్తుంటారంటే, వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తే వెంటనే తిట్టడం కొట్టడం చేస్తుంటారు. దాని యొక్క అభిప్రాయం ఏంటంటే తెగింపు. ఇంతకు మించి ఏం చేయగలవు, ఇంతకు మించి నువ్వు ఏం చేయగలవు, ఇప్పుడు నీ అవకాశం ఉంది, నేను అసమర్థుడను. రేపు నువ్వు ముసలి వాళ్ళు అయిన తర్వాత అప్పుడు మేము పెద్దవాళ్ళం అవుతుంటాం కదా, అప్పుడు మేము మా ప్రతాపాన్ని చూపిస్తుంటాం. ఆ ప్రతాపమే ఈ వృద్ధాశ్రమాలు, ఆ ప్రతాపమే ఈ ఫుట్పాత్, ఆ ప్రతాపమే ఇంటి బయట ఉండడం, బాత్రూంలో వేసి గడియ పెట్టడం, సమయానికి భోజనం ఇవ్వకపోవడం, ఇంకా కావాలంటే కొట్టడం, చంపడం, ఇటువంటివి చేస్తుంటారు. ఏంటి అలా చూస్తున్నారండి? అర్థమవుతుందా లేదా విషయం? అర్థమవుతుంది ఆచార్య, చాలా అర్థమవుతుంది ఆచార్య. మనకంటే భగవంతుడు ఇంత ఆలస్యంగా ఇప్పుడు జరుగుతుంది చాలా అట్లాంటి. భగవంతుడు మనకు ఇంత ఆలస్యంగా మనల్ని నిద్రలేపాడు. కానీ మన పిల్లలకు మనమైతే తొందరగా నిద్రలేపాలి కదా. ఒకటి జరుగుతుంది అని అంటే దానితోటి అక్కడ కనబడే పరిస్థితి కాదు, తద్వారా ఇంకెవరో మేల్కొనాలి మనం నిమిత్తకంగా. అందుకని పిల్లల దగ్గర, భర్త దగ్గర భార్య సమిధగా ఆహుతవుతుంటారు. అందుకని ఒకరు మేల్కొనాలంటే, ఇప్పుడు ముందుకు పోవాలంటే వెనక కాలం తీసి ముందట పెట్టాలి. వెనక కాలం తీసి ముందట పెట్టాలని అంటే ముందు నడిచింది నిలకడగా ఓపికగా ఉండాలా లేదా? ఉండాలి ఆచార్య, ఉండాలి. లేదు నేను కూడా నడుస్తానంటే రెండు కాళ్ళతో నడుస్తామా? నడవలేము ఆచార్య. అందుకనే అదే ఓపిక, అదే సహనం. ఇది రజనీ అమ్మగారు తెలుసుకోవాలి. అందుకని ఉండాల్సిందే. ఇటువంటి అర్థం కాని రహస్యాలే దుర్భిషజ్యం అని అంటే అబ్బా ఈ పిల్లలతో నలిగి చేస్తున్నాయి, ఏమి ఈ పిల్లల పిడుగుల. వేరే వాళ్ళ ఇంట్లో చూడండి వాళ్ళు ఎంత ఉంటారు, వాళ్ళ ఇంటికి పోయి చూస్తే వాళ్ళు కూడా అట్లా కనుకుంటారు.
ఇది ఇంటింటి రామాయణం. అందుకని ఎక్కడిది అక్కడే ఉంటుంటది అనమాట. దూరపు కొండలు నులుపు అంటారు కదా, అందు గురించి వేరే వాళ్ళది మంచిగా అనిపిస్తుంది, మనది మాత్రమే కష్టసాధ్యం అనిపిస్తుంది. ఇప్పుడు ఇటువంటి సందర్భంలో ఆధ్యాత్మిక గురువు ఏం చెప్తుంటాడంటే, మనకు కష్టం వస్తే మనకంటే నిమ్న స్థానంలో మనం కాలువ పోతున్నప్పుడు బయట ఉన్న వాళ్ళను, సైకిల్ మీద పోతున్న వాళ్ళని చూడాలి, సైకిల్ మీద పోతున్నప్పుడు నడిచిపోయే వాళ్ళని చూడాలి, నడిచేటప్పుడు ఆ కాళ్ళు లేకుండా కుంటుకుంటా పోతున్న వాళ్ళని చూడాలి, కుంటుకుంటా పోతున్నప్పుడు అసలు కాళ్ళే లేకుండా ఇట్లా దేక్కుంటా పోతుంటారు కదా వాళ్ళని చూడాలి. వాళ్ళకంటే నేను నయమే కదా. సంతృప్తి పడాలి అట్లాంటి తృప్తిగా ఉంటేనే జీవితం సుఖం. ఉన్న దాంట్లో ఎదిగిన కొద్దీ ఒదగమని అంటే ఉన్న దాంట్లో సర్దుకోవడం, ఇంటి గుట్టు బయట పెట్టుకోకూడదు. ఈశ్వర స్థుతి ప్రార్థనోపాసన 8వ మంత్రం అగ్నేనయ, ఈ మంత్రం యొక్క 3వ చరణం యోధ్యస్మజ్జుహురాణమేనో, మన ప్రతి సమస్యకు సమాధానం మన దగ్గరే ఉంది. అందుకని మనం ఓపికగా వెనుకకు తిరిగి చూసుకోవాలి. వెనుకకు తిరిగి చూసుకుంటే ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ సమస్య వచ్చింది, ఏ వ్యక్తి మన దగ్గరకు వచ్చినప్పుడు ఈ సమస్య వచ్చింది, ఎవరు మన చేత ఈ మాటలు మాట్లాడిస్తే ఈ సమస్య వచ్చింది, ఎందుకు మనం ఆ మాటలు మాట్లాడాము అనేటువంటిది వెనుకకు తిరిగి ఆలోచించుకుంటే. అందుకే గొడవ అయిన తర్వాత గొడవ పెట్టుకునేటప్పుడు కొద్దిగా ఉండి ఓపిక పట్టు అంటే ఎగిరెగిరి గంతులు వేస్తుంటారు. ఇక అది శృతి మించిపోయి తలలు పగిలి రక్తటేరులు కారాక ఆ వశపడని దెబ్బలకు ఒకవైపు కూర్చుండి తర్వాత ఏకాంతంలో ఉంటారు. అప్పుడు మాట్లాడమన్నా మాట్లాడారు. మనము వారి ముందుకు పోతే అటువైపు ముఖం పెడతారు, అటు పోతే ఇటు ముఖం పెడుతుంటారు. అదే ముందే మనం ఓపికగా ఉండి కొద్దిగా నెమ్మదిగా అట్లా తొందరపడద్దు అని మనం ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు ఎగిరెగిరి గంతులు వేస్తుంటారు. అది పరిణామం వచ్చాక మాత్రం ఇక ఆ రకంగా అప్పుడు ఆలోచిస్తుంటారు, ఎవరు కొట్టారు, ఎవరు అన్నారు, ఎవరి చేత ఈ రకంగా అనేటువంటిది. మాటనే పడలేనటువంటి మనోరంజనం చూడండి, మాటనే పడనటువంటి ఎవ్వరు ఏదైనా గట్టిగా శ్వాస తీసుకుంటే కూడా అవో నన్ను చూసి అట్లా గట్టిగా శ్వాస తీసుకుంటాడు అంటే ఏదో దురుద్దేశం ఉన్నదే అని భావించేటువంటి వాళ్ళు, అన్ని ఓపెన్ గా ఉండి ఆధునిక భావజాలంతో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి ఏది ఉన్నా కూడా దాపరికం లేకుండా అన్ని మొహం మీద అనేస్తుంటారు చూడండి. అటువంటి వారింటికి చుట్టరికంగా పోయారు. అనుకోకుండా కలిస్తే అమ్మో చాలా రోజుల తర్వాత కలిశారు, మా ఇంటికి ఒకసారి భోజనానికి రండి అని చెప్పేసి పిలిచారు. ఈ మాట పడనటువంటి వారికి, ఆ ఓపెన్ గా ఉండేటువంటి వాళ్ళు భోజనంలో కూర్చుండేటప్పుడు అక్కడ భర్త వారితో పాటు కూర్చుండి అంటున్నాడు ఏంటంటే, ఏమై చాలా రోజుల తర్వాత వచ్చావు, నీకు ఏం కావాలన్నా సిగ్గు లేకుండా తినని చెప్పేసి అన్నాడు. ఇక తర్వాత భార్య వడ్డిస్తూ వచ్చేసి, అన్నయ్య గారు ఇది మీ ఇల్లు అనుకోండి, మీకు ఏమి కావాలన్నా అడుక్క తినండి. తప్పు మాట్లాడారా? వాళ్ళ ఉద్దేశం కరెక్టే కానీ అది మాటల్లో అంతే తేడా. సిగ్గు లేకుండా మాటల్లో అర్థాలు తేడా వస్తాయి, మాట్లాడే విధానం అర్థం మారిపోయింది, వీళ్ళు అర్థం వేరేగా అర్థం చేసుకున్నారు. వీరి దృష్టికోణంతో ఇది సరైన అర్థమే, వారి దృష్టికోణంతో అది సరైన అర్థమే. వారు ఓపెన్ గా ఉంటారు, ఏదైనా మొహం మీద మాట్లాడేస్తుంటారు, దాపరికం ఏమి లేదు, దాగుడు మూతలు ఏమి లేవు, ఏదైనా మొహం మీద అనేడు. వీళ్ళు ఏంటంటే ప్రతిదాన్ని తప్పు పట్టేటువంటి రకం, మాట పడని విధంగా వీళ్ళు జాగ్రత్త పడతారు. అందు గురించి సిగ్గు లేకుండా తినండి అంటే ఏమాత్రం మొహమాట పడకుండా నీకు ఏది కావాలనుకున్నా మీ ఇంట్లో ఎట్లయితే నీకు ఇష్టం వచ్చింది తింటావో అదే విధంగా ఇక్కడ ఉన్నామని చెప్పేసి అతని అభిప్రాయం. ఈవిడేమంటున్నది, నీకేది కావాలన్నా అడక తినమంటే నిర్మోహమాటంగా ఏది కావాలన్నా నన్ను అడగని, నేను తెచ్చి పెడతాను, వడ్డిస్తాను అనేది వారి అభిప్రాయం. తప్పు పట్టే వాళ్ళు తినకుండానే లేచి వెళ్ళిపోతారు. తిన్నా కూడా అది వంట పట్టదు. వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత వీరు దుంపదేగా నన్ను పిలిచారు, పిలిచి ఈ రకంగా మాటలు అంటారు. ఆయన సిగ్గు లేకుండా తినమంటాడు, ఈవిడేమో అడక్క తినమంటుంటారు, మేము ఆ గతి లేకపోయినాం వాళ్ళ ఇంటికి అని ఎన్నో అనుకుంటారు, ఎన్నో సందర్భాల్లో చెప్పుకుంటారు అన్నట్టుగా.
భావం తీసుకొని మాట్లాడేదాన్ని బట్టి ఉంటుంది సమయాన్ని. అందుకని ఓపిక, సహనం. అదే వాళ్ళని అడిగితే ఏమి అడక్క తినమంటున్నావు, ఏంటి అడక్క తినేది ఏంటిది, నేను అట్లా బిచ్చగాని లెక్క కనబడుతున్నా, అప్పుడే అడిగేస్తే అయిపోతుంది. కానీ వాళ్ళు అడిగారు అన్నట్టుగా మొహమాటం, సిగ్గు లేకుండా తినమంటే నువ్వు పిలిస్తేనే వచ్చాను కదా, నేనే మీ ఇంటికి రాలేదు కదా, నాకు ఇంత పెట్టమని నేను అనలేదు, రాలేదు కదా, నువ్వే పిలిచావు కదా, మరి సిగ్గు లేకుండా తినమంటున్నావు ఏంటని చెప్పేసి వాళ్ళని అడగాలి. అప్పుడే చెప్తుంటారు. కానీ వీళ్ళు అడగరు. ఇంకా మనసులో పెట్టుకుని ఎన్నో రోజులు బాధపడతారు. ఇక మళ్ళీ ముందటికి రారు. మన సంపర్కంలోకి రావాలంటే అమ్మ వాళ్ళు మంచి వ్యక్తులు గారు, వారి దగ్గరికి పోవద్దు, వాళ్ళని దగ్గర రానివద్దు, దూరం ఉంటారు. ఇక్కడ సమస్య ఎక్కడున్నది రజనీ అమ్మ గారు? అవగాహన లోపం. అవగాహన లోపం, అంతే. అది అప్పుడే అడిగేస్తే దాని సమస్య అయిపోతుంది. ఇద్దరు మనసు తేలికైపోతాయి. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడంటే మరీ సున్నితంగా ఉండకూడదు, మరీ అంత తెగించి ఉండకూడదు. అర్థమవుతుందా అమ్మగారు? పరిస్థితిలో సమయం, సందర్భం, ఉచితం, అనుచితం, పరిస్థితి, వ్యవస్థ, సామర్థ్యం, పరిస్థితిని బట్టి మారుతుండాలి. అంతే. ఒకే సిద్ధాంతం పనికిరాదు అక్కడ. అంతే. మరి సమయం ఆసన్నం అయిపోతుంది. ఈ యొక్క ప్రసంగాన్ని ఇక్కడనే ఆపేద్దాం. ముందుకు తీసుకెళ్ళండి పుష్పమ్మ గారు. ధన్యవాదాలు ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వైదిక సంధ్య రజనమ్మ గారు. పుష్పమ్మ గారు నేను చేయిస్తే ఇవాళ చేయించండి అమ్మ. రేపు రజనమ్మ గారు చేయిస్తారు. ఇవాళ నేను చేయిస్తా, రేపు చేయాలి. రజనమ్మ గారు వాళ్ళు రేపు కుదరదు అంటున్నారు. వాళ్ళ ఇంటి చుట్టాలు వస్తారు, రేపు 2-3 రోజులు ఆడని వెళ్ళారు అనుకున్నాను. ఏ వారం ఎవరిదుంటే వాళ్ళే చేయించని, అట్లా లేని వారం ఎవరన్నా చేయిస్తారు. సర్దుకోండి. ఇప్పుడు ఇంట్లో చుట్టాలు వచ్చారు, వేరే పరిస్థితి ఉంది, వేరే ఊళ్ళో ఉన్నప్పుడు ఏంటంటే వేరే సర్దుకుంటే అయిపోతారు. అప్పుడు వేరే వాళ్ళు చేయిస్తారు. లేదు రజనమ్మ, కోడలు వాళ్ళ తల్లి చనిపోయింది, రేపు వెళ్ళాలి నేను, అందుకని వాళ్ళు చేయిస్తాను. సరే సరేనా? చేయించన్నా? చేయించండి అమ్మగారు, చేయించండి ఇష్టం. అమ్మగారు చేయించండి. అమృతోపస్తరణమసి స్వాహ. ఓ పరమేశ్వర, నీవు ఉపస్తరణంగా పరుచుకొని ఉన్నావా స్వామి, ధన్యురాలను. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓ పరమేశ్వర, నీవు ఆకాశ దుప్పటివై ఆవరించినావా స్వామి, నా కొరకు ఆవరించినావా స్వామి, ధన్యురాలను. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీ శ్రేయతాం స్వాహ. ఓం షన్నో దేవీరవిష్ఠయ ఆపో భవంతు పీతయే శయ్యోరవిశ్రవంతు నః. ఓం వాక్ వాక్, ఓం ప్రాణ ప్రాణ, ఓం చక్షు చక్షు, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోఫలం, ఓం కరతల కరపృష్ఠే, ఓం బహు పునాతు శిరసి, ఓం భువ పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహ పునాతు హృదయే, ఓం జన పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయో, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్రా. ఓం భువః, ఓం స్వాహ,
ఓం ఆహ ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం కం బ్రహ్మ పునాత్ సర్వత్ర ఓం ఘృతం చ సత్యం చాభిద్ధాత్ తపసో ధ్వజాయత తతో రాత్రజాయత తతః సముద్రో అర్ణవ సముద్రో దర్ణవాదతి సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదిశ్వస్య విశతో వశి ఓం సూర్యాచంద్రామసౌ దాత యథా పూర్వమకల్పయత్ ధ్రువించ పృథివీంచాంతరిక్షమతో స్వాహం ఆచమన మంత్రం ఓం షణ్ణో దేవీరభిష్టయ ఆపో భవంతు పీఠయే శయ్యోరవిస్రవంతు నాహం మనసా పరిక్రమ మంత్రం ఓం ప్రాచీ దిగగ్నిరధిపతిరసితో రక్షిత ఇత్యైషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః ఓం దక్షిణాధిగింద్రోధిపతిస్థిరచ్చిరాజీ రక్షిత ఇతర ఇషవః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః ఓం ప్రాతీచీ దిగ్వర్ణోధిపతి భృతాకు రక్షితాన్నమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః ఓం ఉదీచీ దిగ్గు సోమో అధిపతి స్వజో రక్షితా శనిరిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః ఓం ధ్రువాదిగ్విష్ణురధిపతి కల్మాషగ్రీవో రక్షితా వీరుదైషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః ఓం ఉదీచీ దిగ్గు సోమో అధిపతి స్వజో రక్షితా శనిరిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః ఓం ధ్రువాదిగ్విష్ణురధిపతి కల్మాషగ్రీవో రక్షితా వీరుదైషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః ఓం ఊర్ధ్వాదిగ్ బృహస్పతిరధిపతి శీఘ్రో రక్షిత వర్షమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతోని దహాతి వేదహాసన పరిషదతి దుర్గాని విశ్వనాభీవ సింధూం దురుతాతగ్నిః ఓం చిత్రం దేవానముదగాదనేకం చక్షుర్మిత్రస్య వర్ణస్య అగ్నే అప్రధ్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తసుచచ్చ స్వాహ ఓం ఉద్వయం తమసస్పరిస్వః తమసస్పరిస్వః పశ్యంత ఓం ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవాదృశే విశ్వాయ సూర్యం ఓం ఉద్వయం తమసస్పరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం ఓం తచ్చక్షుర్దేవైద్యం పురస్తాత్ క్రముచ్చరతు పశ్యేమ శరదః శతం జీవేమ శరదః శతం శృణుయామ శరదః శతం ప్రభ్రవామ శరదః శతం అధీనామ స్యామ శరదః శతం భూయచ్చ శరదః శతాత్ ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈశ్వర దయానిధి భగవత్కృపాయ
ఈశ్వర దయానిధే భగవత్కృపాయ అనేన జపోపాసనాది ధర్మ అర్థ కామ మోక్షానాం సద్య సిద్ధి భవే నమః. ఓ పరమేశ్వర, నీవు గొప్ప దయగలవాడవు. నీ కృపా కటాక్షంచే మేము చేసేటువంటి జప ఉపాసనాది శుభకర్మలచే మాకు ధర్మార్థ కామ మోక్షాలను వెంటనే సిద్ధింపజేయుము తండ్రి. ఓం శన్నో దేవీ రవిష్ణయ ఆపో భవంతు పీతహి శయ్యో రవిశ్రవంతు నః. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివధరాయ చ. ఓం శాంతి శాంతి శాంతి. ఇది బ్రహ్మయజ్ఞము ప్రాతకాల సంధ్య సమాప్తం. ఓం ఆచార్య నమస్తే. అందరికీ నమస్తే. రాజమణమ్మ గారికి ధన్యవాదాలు. అత శాంతి పాఠ. ఓం ద్యౌః శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతిః వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతిః శాంతిరేవ శాంతి సామ శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు ఆచార్య. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరికీ నమస్తే. నమస్తే నమస్తే ఆచార్య. నమో నమః. ఓం నమస్తే ఆచార్య. రజనమ్మ గారు చేయిస్తారా?